అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలని కోరుకుంటున్నానండి. ఈరోజు మటన్ ఫ్రై తయారు చేస్తున్నానండి. ఈజీగా మీకు నచ్చే విధంగా తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. మటన్ ఫ్రైకి అండి 1 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ ఫ్రైకి ఇలా మెత్తగా ఉండాలండి. చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి. ఎక్కువగా మటన్ ఫ్రై అన్నదే మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రైకి బాగుంటాయి. నాకు 2 మూలుగులు వచ్చినాయండి, ఉంచేసుకున్నాను. 2-3 చుట్లు నీట్గా కడిగేసుకుంటే కుక్కర్లో వేసుకోవాలండి. మటన్ కుక్కర్లో వేద్దామండి. అదే ఇలాగ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఓ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఆల్రెడీ మటన్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇలాగ శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకుందండి. 5 విజిల్లు వచ్చేదాకా ఉండద్దామండి. కుక్కర్లో ఉడికిన మటన్ ఇలా గిన్నెలో తీసుకోవాలండి. మొక్క చూసారా ఎలా ఉడికిందో? అలా గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదండి. ఇదే టైప్లో ఉండాలి. అప్పుడే మటన్ ఫ్రై బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో అండి కొద్దిగా అరసూలు పసుపు వేద్దాం. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఒక అరసూలు ధనియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేస్తున్నానండి. ఓ స్పూన్ వరిపిండి వేస్తున్నానండి, అంటే బియ్యం పిండి. వరిపిండి లేని వాళ్ళు కార్న్ పౌడర్ వేసుకోవచ్చండి. అరసూలు గరం మసాలా పౌడర్, గరం మసాలా పొడి వేస్తున్నానండి. కుక్కర్లో వేసినప్పుడు సాల్ట్ వేసిన కదండి, అది తగ్గించేసుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు ఎగ్ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది, మాడదో రుచిగా ఉంటుంది. మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా దుర్రుగా ఉండకూడదు, అలా పలచగా ఉండకూడదు. ఇలా ముక్క ఇలా అతుకున్నట్టు ఉండాలండి. అప్పుడే ఫ్రై బాగా వద్దండి. సారు సరిపోద్ది. ఇలాగ వేసుకుందామండి. కొద్దిగా ఇలాగ నిమ్మకాయ కూడా వేసుకుందామండి. ఆయిల్ మరిగిపోయిందండి. ఒక్కొక్కటికి చికెన్ ఫ్రైకి ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ ఫ్రైకి ఎర్రగా వేగాలండి. ఎక్కువ టైం తీసుకోకూడదు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఇలా ఉడికినప్పుడే చీరుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కూడా బాగా ఉడికి వాటితో పాటు ఇవి కూడా తినేచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకున్న వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఏగాకి ఇలా తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చుతుంటే లైక్ పట్టండి, అలా సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్ మర్చిపోండి.